వెల్కమ్ టు దమ్మూస్ కిచెన్. ఈరోజు చెట్టినాడు మటన్ గ్రేవీ ఎలా చేద్దామో చూద్దామా? ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో కాసంత నూనె వేసుకుందాం. మంచి నూనె వేసుకుంటే ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. దాంట్లో గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా వేసుకుని నూనెలో లైట్గా వేయించుకున్న తర్వాత కోసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని దాంట్లో వేసుకుందాం. చిన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఇప్పుడు నూనెలో బాగా వేయించుకుందాం. నూనెలో ఉల్లిపాయలు బాగా వేగాలి, అప్పుడే పచ్చివాసన పోతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా నూనెలో వేగిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇప్పుడు చేసి పెట్టుకున్నాం, దాన్ని ఈ ఉల్లిపాయలో యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇది బాగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ కారం యాడ్ చేసుకోబోతున్నాం. దాంతోపాటుగా ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా. ఇప్పుడు ఇవన్నీ బాగా వేయించుకుందాం. పచ్చివాసన పోయేదాకా ఈ మసాలాలన్నీ బాగా వేయించుకున్న తర్వాత టమాటాలు యాడ్ చేసుకుందాం. టమాటాలు బాగా వేగాలి. టమాటా వేసిన తర్వాత ఇప్పుడు దాంట్లో కాస్తంత ఉప్పు యాడ్ చేసుకుందాం. ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. టమాటాలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. టమాటాలు బాగా వేగి గ్రేవీలా వచ్చింది. ఇది బాగా ఇగురులా వచ్చింది. ఇంతకు ముందే నేను మటన్ని కుక్కర్లో వేసి అల్లం పసుపు మాత్రం వేసి ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ మటన్ని దీంట్లో యాడ్ చేయబోతున్నాను. బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొబ్బరి, పెద్ద జీలకర్ర, చిన్న జీలకర్ర అంతా వేసి మనం పేస్ట్లా రుబ్బి పెట్టుకున్నాం. దీన్ని ఇప్పుడు మనం యాడ్ చేసుకోబోతున్నాం. ఎప్పుడైనా మనం కొబ్బరి లాస్ట్లోనే వేసుకోవాలండి, అదే మంచి టేస్ట్ ఇస్తుంది. కొబ్బరి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మటన్ బాగా ఆల్రెడీ ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా, ఈ గ్రేవీతో ఆ మటన్ మిక్స్ అవ్వాలంతే. మనం యాడ్ చేసుకున్న మసాలా ఇప్పుడు బాగా ఉడకాలి. మటన్ గ్రేవీ ఇప్పుడు రెడీ అయిపోయిందండి. దీనిపైన గార్నిష్ చేయడానికి పక్కనే ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో కాస్తంత నూనె యాడ్ చేసుకుందాం. దాంట్లో పెద్ద జీలకర్ర, కరివేపాకు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర కొంచెం పైన వేసుకుందాం. మనం తాలింపు చేసి పెట్టుకున్నది కూడా పైన వేస్తే ఇంకా మన చెట్టినాడు మటన్ గ్రేవీ రెడీ అయిపోయిందే. చూశారు కదా చెట్టినాడు మటన్ గ్రేవీని. ఇలాంటి మరెన్నో తమిళనాడు స్పెషల్ డిషెస్ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి దమ్మూస్ కిచెన్కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని టింగ్ అని ప్రెస్ చేసేయండి. వెల్కమ్ టు ఐషూస్ రెసిపీ.